ఈ నెల 11న జరగబోతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ కోసం అయితే ఇండియా తన 15 మెంబర్స్ స్క్వాడ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ స్క్వాడ్ ఎలా ఉంది, అందులో ఎవరిని తీసుకున్నారు, ఎవరిని డ్రాప్ చేశారు అనేది ఒకసారి మనం చూసుకుంటే, ఫస్ట్లీ మనం మాట్లాడుకుంటే ఈ సిరీస్ కోసం అయితే జస్ప్రీత్ బుమ్రాని డ్రాప్ అయితే చేశారు. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రాకి వర్క్ లోడ్ ఎక్కువ అవడం వల్ల మేనేజ్మెంట్ అయితే అతనికి రెస్ట్ ఇవ్వాలని చెప్పి ఈ సిరీస్ నుంచి డ్రాప్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెప్టెన్ శుభ్మన్ గిల్ సౌత్ ఆఫ్రికా ఓడిఐ సిరీస్ లో చాలా పూర్ పర్ఫార్మెన్స్ అయితే చూపించారు. దాని వల్లనే T20 వరల్డ్ కప్ స్క్వాడ్ నుంచి కూడా దూరం అవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ సిరీస్ లో కూడా డ్రాప్ చేస్తారని చెప్పి నేనైతే అనుకున్నారు. బట్ మేనేజ్మెంట్ తన మీద నమ్మకం అయితే పెట్టుకొని కెప్టెన్సీ బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది. సో దాని వల్లనే స్క్వాడ్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. మరి చూడాలి శుభ్మన్ గిల్ మేనేజ్మెంట్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ అయితే ఈ సిరీస్ కోసం అయితే వైస్ కెప్టెన్ గా అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అండ్ శ్రేయస్ అయ్యర్ స్క్వాడ్ లో 100% గా ఉన్నట్టయితే కాదు. ఎందుకంటే BCCI నుంచి ఇంకా ఫిట్నెస్ క్లియరెన్స్ అయితే రాలేదు. వన్స్ ఆ ఫిట్నెస్ క్లియరెన్స్ ని క్లియర్ చేస్తే గానీ స్క్వాడ్ లో 100% ఉన్నట్టయితే కాదు. ఆ టెస్ట్ ని క్లియర్ చేయలేకపోతే స్క్వాడ్ నుంచి దూరం అయితే అవ్వడం జరుగుతుంది. మేనేజ్మెంట్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చారంటే ఆల్మోస్ట్ క్లియర్ చేసినట్టే మనం అనుకోవాలి. సో చూడాలి, BCCI నుంచి కన్ఫర్మేషన్ వచ్చేదాకా మనకి తెలియదు ఏమవుతుంది అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సిరీస్ కోసం నితీష్ కుమార్ రెడ్డిని అయితే తీసుకోవడం అయితే జరిగింది. డొమెస్టిక్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. దానికోసం అయితే ఈ సిరీస్ కోసం తీసుకున్నారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. నితీష్ కుమార్ రెడ్డిని స్క్వాడ్ లో తీసుకోవడం మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి గైస్. అండ్ ఒకసారి మన స్క్వాడ్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూసుకుంటే, బ్యాటర్స్ వచ్చేసి యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, KL రాహుల్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ అయితే ఉన్నారు. ఆల్రౌండర్స్ వచ్చేసి రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి అయితే ఉన్నారు. బౌలర్స్ వచ్చేసి హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్ అయితే ఉన్నారు. స్క్వాడ్ అయితే ఇలా ఉంది. అండ్ ఈ స్క్వాడ్ తో మనం ప్లేయింగ్ 11 ఎలా ఉండవచ్చు అని చెప్పి ఒకసారి మనం చూసుకుంటే, ఓపెనర్స్ వచ్చేసి శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, వన్డౌన్ వచ్చేసి విరాట్ కోహ్లీ, నెంబర్ 4 లో శ్రేయస్ అయ్యర్. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ లేకపోతే అతని ప్లేస్ లో రిషబ్ పంత్ గానీ నితీష్ కుమార్ రెడ్డి గానీ వస్తాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అండ్ 5th లో వచ్చేసి KL రాహుల్ మెయిన్ వికెట్ కీపర్ గా ఉంటాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అండ్ రిషబ్ పంత్ అయితే బ్యాకప్ లోనే ఉంటాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అండ్ 6th లో వాషింగ్టన్ సుందర్, 7th లో రవీంద్ర జడేజా, 8th లో హర్షిత్ రాణా, 9th లో మొహమ్మద్ సిరాజ్, 10th లో కుల్దీప్ యాదవ్, 11th లో హర్షదీప్ సింగ్ అయితే ఉంటాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. గైస్ స్క్వాడ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి గైస్.